హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను నా హెయిర్ ఫాల్ అలాగే హెయిర్ రఫ్నెస్ని ఎలా తగ్గించుకున్నానో మీతో షేర్ చేస్తానండి. నార్మల్గా నా హెయిర్ స్మూత్గానే ఉండేది, మరి అంత రఫ్గా ఉండేది కాదు. కానీ నేను కొన్ని మంత్స్ నా హెయిర్ని కేర్ తీసుకోకపోవడం వల్ల చాలా రఫ్గా అయిపోయింది, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అయిపోయింది. మరి నేను దాన్ని ఎలా తగ్గించుకున్నానో మీతో షేర్ చేస్తాను. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు అవిసె గింజలు తీసుకుంటున్నాను. ఇవి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి మనకి బయట సూపర్ మార్కెట్స్లో, డ్రై ఫ్రూట్ షాప్లో, కిరాణా షాప్స్లో కూడా ఈ మధ్య అవైలబుల్గా ఉంటున్నాయి. దీన్ని హాఫ్ కప్ తీసుకున్నాను. ఇందులో ఒక 3 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ ఈ జెల్ని ఒక 5-6 టైమ్స్కి యూజ్ అయ్యేలా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకనే వీటిని ఎక్కువగా వేశాను. మీరు ఎవ్రీ టైం ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఒక 1 మంత్ వరకు మీరు స్టోర్ చేసుకోండి. స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా జెల్ లాగా ఫామ్ అయిన వెంటనే ఆపేసేయండి. ఎక్కువసేపు ఉడికించుకుంటే మరీ థిక్గా అయిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని బౌల్ మీద ఒక క్లాత్ వేసుకోండి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న క్లాత్ వేసుకోండి. ఈ క్లాత్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జెల్ని వేస్తున్నాను. మనం ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కాబట్టి ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జెల్ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాత్లో వేసుకొని గట్టిగా కిందకి నొక్కితే మనకి ఆ జెల్ అంతా కూడా బౌల్లోకి వచ్చేస్తుంది. కొంచెం జెల్ ప్రిపేర్ చేయడానికి టైం పడుతుంది, కానీ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే అప్లై చేసుకోవడం చాలా ఈజీ. అయితే మనం జెల్ ప్రిపేర్ చేసుకుని వెంటనే ఒక క్లాత్లో వేసుకొని ఇలా వడకట్టుకోవాలి. లేదు అంటే అది థిక్గా అయిపోతుందండి. ఇంకా మీకు అందులో జెల్ ఉంది అనిపిస్తే మళ్ళీ మీరు బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ మనకి జెల్ ఫామ్ అవుతుంది. వెంటనే మళ్ళీ మీరు ఇలా జెల్ తీసుకోవచ్చు. అది వెంటనే మనం చేసుకోవాలండి. మరీ ఎక్కువసేపు అయిపోయినా అది థిక్గా అయిపోయి మనకి జెల్ అనేది బయటికి రాదు. ఇలా మిగిలిపోయిన ఈ ఫ్లేక్ సీడ్స్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా మంచిది. దీన్ని అస్సలు పడేయకండి. ఇప్పుడు ఈ జెల్ని ఒక బాక్స్లో వేసుకొని ఒక 1 మంత్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి కావాల్సినప్పుడల్లా జెల్ని తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోవడమే. కొంచెం జెల్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని వేస్తున్నాను. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి బయట మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని ఇందులో వేసేస్తున్నాను. అలాగే మీ దగ్గర ఉన్న ఏ ఆయిల్ని వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే బాదం నూనె, లేదు అంటే ఆముదం, లేదంటే కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అయితే ఒక్క అప్లికేషన్కే మనకి రిజల్ట్ అయితే రాదండి. నేను ఇక్కడ ఒక 6 టైమ్స్ అప్లై చేసిన తర్వాత నాకు రిజల్ట్ అయితే బాగా కనబడింది. సో ఒక్కసారికి మనకి రిజల్ట్ అయితే రాదు. నేను ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఈ జెల్ని ఇలా పార్టిషన్స్ కింద తీసుకొని నేను హెయిర్కి అలాగే స్కాల్ప్కి అప్లై చేసుకుంటున్నాను. మనం హెన్నా అప్లై చేసుకుంటూ ఉంటాం కదా, సేమ్ ప్రాసెస్ అండి. హెన్నా ఎలా అప్లై చేసుకుంటామో సేమ్ ఈ జెల్ కూడా అలానే అప్లై చేసుకోవాలి. ఫస్ట్ స్కాల్ప్కి అలాగే తర్వాత హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని ఈ విధంగా నాట్ వేసుకుంటున్నాను. మీకు ఇలా కానీ కుదరకపోతే హెయిర్ని ఒక 2 పార్ట్స్ కింద తీసుకొని కొంచెంగా హెయిర్ తీసుకుంటూ అప్లై చేసుకోండి. అంతేకాని జెల్ అంతా కూడా ఒకేసారి మనం హెయిర్కి అప్లై చేస్తే ఏమవుతుందంటే అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు హెయిర్కి, స్కాల్ప్కి. దానివల్ల మనకు రిజల్ట్ అనేది 100% ఉండదండి. సో మీరు ఈ విధంగా కానీ అప్లై చేసుకున్నారంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. మీకు కుదరకపోతే ఎవరినైనా సరే అప్లై చేయమనండి. ఈ ఫ్లేక్ సీడ్స్ అనేవి హెల్త్కి కానీ, హెయిర్కి కానీ, స్కిన్కి కానీ చాలా మంచిదండి. వీటిలో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది మనకి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, అలాగే హెయిర్ని రీగ్రోత్ కూడా చేస్తుంది. ఇంకా హెయిర్ స్మూత్ అవడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. హెయిర్ రఫ్గా ఉన్న వాళ్ళు కంపల్సరీగా దీన్ని అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ ఫ్లేక్ సీడ్స్ని హెయిర్కే కాదండి, మనం బాడీలోకి తీసుకున్నా సరే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వీటిని డ్రై ఫ్రూట్స్తో పాటు డైలీ ఒక స్పూన్ తిన్నా కూడా మంచిదే. లేదు అంటే ఆ లడ్డూస్లకు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్లోనే డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది. అందులో మనం ఫ్లేక్ సీడ్స్ని కూడా యూజ్ చేసి ఎలా లడ్డు చేసానో మీకు ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. ఇంకా ఈ జెల్ని ఒక్కసారి అప్లై చేసుకుంటే మనకి రిజల్ట్ అయితే రాదండి. మనం వీక్లీ 2 టైమ్స్
ఒక 1 మంత్ పాటు అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి నేనైతే అలాగే చేశానండి. ఒక 1 మంత్ పాటు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసేదాన్ని. మీరు వీడియో స్టార్టింగ్లో ఫొటోస్ చూశారు కదా, మరి నేను అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అని నేను ఫొటోస్ తీసుకుని అవే అక్కడ నేను పోస్ట్ చేశాను. నాకు రిజల్ట్ అయితే చాలా బాగా కనిపించింది. కానీ ఒక్కసారికే రిజల్ట్ అయితే రాదండి. మీరు ఖచ్చితంగా ఒక 1 మంత్ పాటు అప్లై చేసిన తర్వాతే మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. మీరు ఒక్కసారి అప్లై చేసి నాకు రిజల్ట్ రాలేదండి అని మాత్రం తిట్టుకోకండి. అందుకే ముందే చెప్తున్నాను. ఒక 1 మంత్ పాటు వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోండి, రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు కుదరకపోతే వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఒక 2 మంత్స్ పాటు అప్లై చేసుకోండి, రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని ఒక 2 గంటల పాటు హెయిర్ మీద ఉంచుకోవాలండి. 2 గంటలు అయిన తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి, షాంపూ పెట్టకూడదు. మీరు తర్వాత రోజు లేదు అంటే మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేస్తారో అప్పుడు షాంపూ పెట్టుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ తర్వాత నా హెయిర్ ఎలా ఉంది ఏంటి అని మీకు ఇక్కడ పిక్స్ పెట్టాను చూడండి. రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.